హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే హయత్ నగర్లో విల్లా కోసం చూస్తుండ్రో ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన విల్లా ప్రాజెక్టులోని ఒక విల్లా తీసుకొచ్చాను. ఫుల్లీ ఫర్నిషడ్తోని ఈ విల్లా కొంటే ఒక అడ్వాంటేజ్ కూడా ఉంది, అది మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ విల్లా వచ్చేసి మనకు వనస్థలిపురంకు ఆనుకొని ఉంటుంది. చాలా మంచి లొకేషన్లో ఎక్సలెంట్ ప్రాపర్టీ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది వచ్చి మనకు 7 ఇయర్స్ పాతదైనా వాళ్ళ దగ్గరుండి కట్టుకున్నారు, వాళ్ళే ఉంటున్నారు కాబట్టి చాలా బాగా ఉంచుకోవడం జరిగింది. మనకి ఇది డెడ్ ఎండ్ కాబట్టి మన కార్ పెట్టుకున్న అన్ని రకాల చాలా బాగుంటుంది. ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇది ఒక ప్రమోషన్లో కాబట్టి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను. మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడదు, ఈ విషయాన్ని గమనించగలరు. ఈ విల్లా గురించి ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినైతే ప్రతి ఒక్కటి దగ్గరుండి మీకు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏదైనా మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించిన నెంబర్ కింద ఇస్తున్నాను, ఈ విషయాన్ని గమనించగలరు. ఈ కాల్ అసెండ్ చేయకుండా ఈ విల్లా ఎక్కడుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్ ఈ విల్లా గురించి మనం తెలుసుకునే ముందు ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఈ విల్లా వచ్చేసి మనకు రైతు బజార్ వనస్థలపురం నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న మైత్రి విల్లాస్ ప్రాజెక్ట్ ఫేజ్ 1 అంటారు దీన్ని. మనకు నియర్ బై బస్ డిపో, హయత్ నగర్ బస్ డిపో ఉంటుంది. విజయవాడ హైవే హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇక్కడికి చేరుకోవచ్చు. అదేవిధంగా మనకు ఎల్బీ నగర్ మెట్రో నుంచి జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఇటు సాగర్ హైవేకు ఆనుకున్న బిఎన్ రెడ్డి ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 4.5 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11 పెద్దంబర్పేట నుంచి జస్ట్ మనకు 7 కిలోమీటర్ డిస్టెన్స్లో చేరుకోవచ్చు. మంచి రోడ్డు కనెక్టివిటీతోని టోటల్ ఈ ప్రాజెక్టులు మొత్తం 50 విల్లాలు ఉంటాయి. మంచి ఎక్సలెంట్ గేటెడ్ కమ్యూనిటీ, 24/7 సెక్యూరిటీ, మంచి గ్రేట్ ఎంట్రన్స్ ఆర్చు, కమ్యూనిటీ హాలు, పార్కు, అన్ని రకాల మంచి ఫెసిలిటీతో చాలా బాగుంటుంది. మన విల్లా చుట్టూ అయితే రోడ్డు కనెక్టివిటీ హైలైట్స్ అయితే చాలా బాగున్నాయి. అదే కాకుండా మంచి మంచి స్కూల్స్, అందులో ఒక ముఖ్యమైనవి ఒక 3 ఉన్నాయి ఫ్రెండ్స్. మనకు అతి దగ్గరలో జీ ఇంటర్నేషనల్ స్కూల్, అదే కాకుండా పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్, ఇటు మనకు అతి దగ్గరలో అకాడమిక్ హైట్స్, ఇవి 3 కాకుండా మంచి మంచి స్కూల్ కానీ, కాలేజ్ కానీ, హాస్పిటల్స్ కానీ ప్రతి ఒక్కటి మనకు నియర్ బై ఉంటాయి. జస్ట్ మన ప్రాజెక్టు దాటగానే ప్రతి ఒక్కటి మనకు యాక్సెస్ అయితే చాలా దగ్గర ఉంటాయి. ఇక మనం ఈ విల్లా గురించి మనం మాట్లాడుకుంటే ఈ విల్లా వచ్చేసి మనకు 7 ఇయర్స్ ఓల్డ్, అంటే 7 సంవత్సరాల పాత ఇల్లు అయినా కానీ వాళ్ళు సొంతం కట్టుకున్నారు కాబట్టి కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది. ఇక ఈ విల్లా వచ్చేసి 225 గజాలలో వెస్ట్ ఫేస్లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చి మనకు 30 ఫీట్ వైడ్ రోడ్డు, అది కూడా సీసీ రోడ్ ఇవ్వబడింది. డ్రైనేజ్, కృష్ణ వాటర్, అన్ని రకాల సౌకర్యాలు వచ్చేసి మనకు డెడ్ ఎండ్ ప్లాట్ కాబట్టి అన్ని రకాల చాలా బాగుంటుంది. ఇక దీన్ని సైజులు చూసుకుంటే మనకు 45x45 ఎక్సలెంట్ స్క్వైర్ బిట్, ఇలాంటి బిట్లు దొరకడం చాలా అరుదుగా దొరుకుతాయి. చాలా బ్రహ్మాండమైన మంచి సైజులు. ఇక టోటల్ వచ్చేసి మనకు డూప్లెక్స్ హౌస్ కట్టబడింది. 2100 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. చాలా బాగుంటుంది. విల్లా లోపల ఏందో చూద్దాం. చూస్తున్న గేట్ వచ్చేసి మనకు పార్కింగ్ గేటు చూసుకోండి. పార్కింగ్ గేటే కాకుండా మనకు ఒక చిన్న గేట్ కూడా పడింది మనకు సింహద్వారంకి వెళ్ళే విధంగా. మీకు వీడియో స్టార్టింగ్లో ఒక అడ్వాంటేజ్ అని చెప్పాను కదా, అడ్వాంటేజ్ ఏంటంటే 225 గజాలలో మనకు కన్స్ట్రక్షన్ విల్లా చేయబడింది. అది కాకుండా మనకు అదనంగా ఎక్స్ట్రా మనకు 25 గజాలు ఇవ్వబడింది. ఇలా ఎందుకు ఇవ్వబడింది అంటే టోటల్ మొత్తం 50 విల్లాలు ఉంటాయి. ఇది లాస్ట్ డెడ్ ఎండ్ కాబట్టి మనకు క్రాసింగ్లో ఉంది కాబట్టి ఆ విల్లా ప్రాజెక్టు వీళ్ళకి ఇవ్వడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఈ పార్కింగ్ అనేది ఎక్స్ట్రా ప్లేస్ ఎలాంటి ఛార్జ్ చేయకుండా మనకు వస్తుంది. ఇదే మీకు అడ్వాంటేజ్ చెప్పడం జరిగింది. దీని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఒక 2 కార్లు, ఒక 4 బైకులు పట్టే విధంగా మంచి మనకు పార్కింగ్ అయితే ఇవ్వబడింది. మనకు డెడ్ ఎండ్ ఇల్లు కాబట్టి చాలా బాగుంటుంది. చూసుకోండి మనకు ఫ్లోరింగ్ ఎక్సలెంట్ ఇచ్చారు, ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది. చూసుకోండి అన్ని అందమైన చెట్లు ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకోవడం మనకి ఈశాన్యం అయితే ఈశాన్యంలో బోర్ పాయింట్ పడుతుంది. పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. వచ్చేసి మనకు మంచి అందమైన సంపు కూడా ఇవ్వబడింది. చూసుకోండి సెట్ బ్యాక్లు కూడా ఎంత బాగున్నాయో, ఇల్లు చుట్టూ మంచి సెట్ బ్యాక్లతోని ఎక్సలెంట్ చాలా బాగుంటుంది. పార్కింగు, సెట్ బ్యాక్, బోర్ పాయింట్ అన్నీ చూస్తారు కదా. మనకు మెయిన్ ఎంట్రన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఏదైతే మనకు పార్కింగ్లో వెళ్ళే గేట్ చూస్తారు కదా, ఈ గేట్ వచ్చేసి మనకు లోపలికి వెళ్ళే గేటు 2 గేట్లు కూడా దీనికి చూసుకోండి మనకు గేట్ దిమ్మెలు కూడా మంచి గ్రానైట్ ఇవ్వబడింది. దీన్ని బట్టి నేను చెప్పేది అంటే మరి దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కాబట్టి ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చెప్తున్నాను. కింద మంచి బ్లాక్ గ్రానైట్తో ఎక్సలెంట్ ఇచ్చారు చెప్పచ్చు. మన పార్కింగ్లో చూసుకోండి మనకి ఎలివేషన్లో ఎక్సలెంట్ మంచి గ్రానైట్తో ఇవ్వబడింది.
మీరు చూసుకున్నట్లయితే సింహద్వారం కంప్లీట్ ఇండియన్తో చేయబడింది. దీనికి వాడిన చోకోడ్స్ కానీ, డోర్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్ కంపెనీ స్టీల్ చూసుకోండి. మనకు చుట్టూ అద్దం కూడా ఎంత బాగుందో. ఇది టప్ అండ్ వేర్ గ్లాస్ మంచి ఎక్సలెంట్ ఉంటుంది. లోపల ఫుల్లీ ఫర్నిష్డ్ ఎలా ఉందో చూద్దాం. మనం వెస్ట్ ఫేస్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అయిన చూసుకోండి ఎంత బాగుందో. ఫుల్లీ ఫర్నిచర్తో ఉంది. ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే మీరు చూస్తున్న సోఫాలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ ఏవి ఇవ్వబడవు. ఓన్లీ జస్ట్ మనకు కబోర్డ్స్తోనే ఇవ్వబడుతుంది. దయచేసి ఇవన్నీ గమనించగలరు. చూసుకోండి మనకు మంచి హాల్, ఎక్సలెంట్ హాల్ ఇవ్వబడింది. మంచి ఇక్కడ మనకు టీవీ పాయింట్, అన్ని రకాల కబోర్డ్స్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకు బెడ్రూమ్ చూసుకోండి. ఒక బెడ్రూమ్ కింద 1 BHK అని చెప్పాను కదా. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ చూసుకోండి. బెడ్రూమ్ కూడా ఎంత విశాలంగా ఉందో. ఇందులో ఆల్రెడీ 10x10 బెడ్, కింగ్ సైజ్ బెడ్ కూడా ఇవ్వబడింది. ఈ బెడ్ కూడా మనకి ఇవ్వరు. ఈ విషయాన్ని గమనించగలరు. ఓన్లీ కబోర్డ్స్ ఉన్నాయి ఇవ్వబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మంచి అందమైన ఫాల్ సీలింగ్తోని ఎక్సలెంట్గా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి, ఇటు చూసుకున్నట్లయితే మనకు విశాలంగా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వబడింది. వెస్టర్న్ కల్చర్తో అన్ని రకాల చాలా బాగుందని చెప్తున్నాను. ఈ మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి 1050 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. కింద పైన కలిసి మొత్తం 2100 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మనకు మీరు చూస్తున్న హాల్ సిట్అవుట్కు మంచి పార్టేషన్ చాలా బాగుంటుంది. చూసుకోండి, ఈ పార్టేషన్ అవతల ఏదైతే ఈ పోర్షన్ చూస్తున్నారో 6 మెంబర్ గల మనకు డైనింగ్ టేబుల్ అయితే ఇవ్వబడింది. చూసుకోండి ఎంత బాగుందో. డైనింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు ఎక్సలెంట్ మార్బుల్స్, గ్రీన్ పట్టులతో చాలా బాగుపడింది. ఇది వచ్చి మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో కూడా మనకు పూజ గది ఉంది. ఈ పూజ గది ఇట్లానే ఇస్తారు. దయచేసి ఈ విషయాన్ని కూడా మీరు గమనించగలరు. ఇటు పక్క చూసుకుంటే ఇది కిచెన్. చూసుకోండి మనకు పార్టేషన్లో కూడా ఇటు నుంచి ఇటు సర్వ్ చేసుకునే విధంగా ఒక మంచి ప్లాట్ఫామ్తో ఇవ్వబడింది. మంచి పార్టేషన్తో చాలా ఎక్సలెంట్ కబోర్డ్స్తో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి మెటీరియల్ వాడే కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. చూసుకోండి, ఒక 3-4 నుండి ఈజీగా వంట చేసుకునే విధంగా ఎక్సలెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. మంచి ఫేషియస్ ఉంది. మంచి బ్లాక్ ప్లాట్ఫామ్తోని అన్ని వెంటిలేషన్ పరంగా విండోతోని ఎక్సలెంట్ మెటీరియల్ అయితే చాలా బ్రహ్మాండంగా వాడడం జరిగింది. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇవ్వబడింది. చూసుకుని చాలా బాగుందని చెప్పుకోవచ్చు. ఇటు వచ్చేసి ఏదైనా స్టోరేజ్ రూమ్ లాగా అన్ని రకాలు పెట్టుకున్నట్టు మనకు ఒక స్టోరేజ్ రూమ్ ఇవ్వడం కాకుండా దీన్ని కూడా ఒక డోర్ ఇవ్వబడింది. మనకు వాస్తు ప్రకారంగా ఇటు వెనుక కూడా వెళ్ళడానికి ఒక డోర్ ఇవ్వబడింది. 100% వాస్తుతోని ఎక్సలెంట్గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మొత్తం టోటల్ ఈ పోర్షన్ వచ్చేసి 1050 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. ఇది వచ్చేసి అండర్ GHMC LB నగర్ జోన్ కిందకి వస్తుంది. చూసారు కదా, అందమైన హాలు, కిచెను ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుంది. పైన వచ్చేసి 2 BHK పోర్షన్ ఉంది. ఎలా ఉందో చూద్దాం. ఇంత చూసారు కదా మనము. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనకు 2 BHK పోర్షను, మంచి గార్డెన్ ఏరియా, పూజ గది చాలా బాగుంటుంది. చూసుకోండి, మెట్ల కూడా అందమైన మనకు గ్రానైట్ ఇవ్వబడింది. మంచి జిందాల్ కంపెనీ స్టీల్తోని, మంచి రైలింగ్తోని, టప్ అండ్ వేర్ గ్లాస్తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి చాలా ఎక్సలెంట్ ఇచ్చారు. ఇది చూస్తున్న వచ్చేసి 2 బెడ్రూమ్ల మధ్య ఇది హాలు. చూసుకోండి, ఫ్లోరింగ్ వచ్చేసి మనకు కంప్లీట్ టోటల్ మార్బుల్స్ ఇవ్వడం జరిగింది. ఇటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, ఇటు వచ్చి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంటుంది. ఇది చూసుకున్నైతే అది ఈశాన్యం అవుతుంది. చూసుకోండి, ఈశాన్యంలో కూడా ఎంత పెద్దగా ఉందో. మనకు పూజ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇది ఈశాన్యంలో మనకు పూజ గది 2-3 పూజ చేసుకునే విధంగా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో కూడా మనకు ఫాల్ సీలింగ్ లైట్లు చాలా బాగున్నాయి. ఇటు చూసుకుంటే మనకు ఒక బాల్కనీ లాగా ఇచ్చారు. వాళ్ళు మంచిగా గ్రీన్ కలర్ మ్యాట్ వేసుకొని అన్ని అందమైన పూల మొక్కలు పెట్టుకొని చాలా బ్రహ్మాండంగా ఇవ్వడం జరిగింది. సెక్యూరిటీ పరంగా మనకు అన్ని రకాల మనకు గ్లాస్ ఫిట్టింగ్తోని మంచి రీలింగ్తో చాలా బాగుంటుంది. చూసుకోండి, వ్యూ ఎంత బాగుందో. టోటల్ మనకి విల్లాలు ఉంటాయి, అన్ని రకాల చాలా బాగుంటుందని చెప్తున్నాను. విజయవాడ హైవే హయత్నగర్ బస్ స్టాండ్ జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. మన ఇల్లుల వెనకాలనే హయత్నగర్ బస్ డిపో ఉంటుంది. మంచి లొకేషన్లో ఉంటుంది. చాలా బ్రహ్మాండమైన లొకేషను. చుట్టుపక్కల స్కూల్స్, కాలేజెస్ ప్రతి ఒక్కటి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మీరు చూస్తున్న పోర్షన్ ఏదైతే పోర్షన్ చూస్తున్నారో ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి ఎంత విశాలంగా ఉందో. ఇల్లు డైమెన్షన్స్ 45x45 మంచి ఎక్సలెంట్ చతురస్రాకారం బిట్టు కాబట్టి చాలా బ్రహ్మాండంగా వచ్చాయి. స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగుంది. చూసుకోండి, ఇందులో కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కానీ ఇటు అటు చుట్టూ తిరిగే విధంగా అన్ని రకాల బాగుంది. మంచి అందమైన మంచి ఎక్సలెంట్ కబోర్డ్స్ ఎక్సలెంట్ చాలా బాగున్నాయి. వెంటిలేషన్ పరంగా ఒక 2 విండోలు కూడా ఇవ్వబడ్డాయి. చూసుకోండి, ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. 7 సంవత్సరాల పాతిళ్ళు అయినా కానీ ఓనర్సే ఉంటున్నారు కాబట్టి ఇప్పటికి కూడా చాలా బాగుండి ఉంచుకున్నారని చెప్తున్నాను. చూసుకోండి, ఇటు వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఎంత పెద్దగా ఉందో చూసుకోండి. ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అన్నీ ఇందులో కూడా మనకు వెస్టర్న్ కల్చర్తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఇది వచ్చేసి మనకు కింద పైన కలిసి 2100 స్క్వేర్ ఫీట్లో కట్టడం జరిగింది. మనకు జస్ట్ 6 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు LB నగర్ మెట్రో ఉంటుంది. రోడ్డు కనెక్టివిటీ చూసుకున్నా కానీ చుట్టుపక్కల అన్ని రకాల చాలా బాగుంటుంది. మీరు చూస్తున్న పోర్షన్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్. చూడండి, చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఎక్సలెంట్
డిజైన్తోని మంచి కలర్ కాంబినేషన్ కబోర్డ్స్తోని చాలా మంచిగా డిజైన్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ అంటే ఇలా ఉండాలన్న ఉద్దేశంతోని ఎక్సలెంట్ ఇవ్వడం జరిగింది. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది స్టడీ టేబుల్. ఈ స్టడీ టేబుల్ మీకు ఇలాగే ఇవ్వబడుతుంది. మంచి ఒక వాల్ అయితే హైలైట్ చేయడం జరిగింది. చూసుకోండి ఫాల్ సీలింగ్ మంచి స్టార్ డిజైన్‌తోని ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వెంటిలేషన్ పరంగా ఒక 2 విండోలు కూడా ఇవ్వబడింది. చూసుకోండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఏదైతే మీరు ఈ పార్టీషన్ చూస్తున్నారో ఈ పార్టీషన్ వచ్చేసి మనకు లోపల ఒక బాత్రూమ్ అండ్ మనకు డ్రెస్సింగ్ రూమ్ ఉంటుంది. చూసుకోండి ఎంత మంచి ప్లానింగ్‌తోని ఇవ్వడం జరిగిందో చాలా బాగుందని చెప్తున్నాను. ఈ డోర్ తీయగానే మనకు పిల్లలకు సంబంధించిన బట్టలు గానీ ప్రతి ఒక్కటి డ్రెస్సింగ్ రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడే మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. చూసుకోండి బాత్రూమ్ కూడా వెస్టర్న్ కల్చర్‌తోని ఎక్సలెంట్ టైల్స్‌తోని ప్రతి ఒక్కటి వాళ్ళు సొంతంగా కట్టుకున్నారు కాబట్టి ఖర్చుకు ఎక్కడ వెనుకాడకుండా మంచి ఇంజినీరింగ్ ప్లాన్‌తోని కట్టడం జరిగింది ఇది. ఈ విషయాన్ని గమనించగలరు. టెర్రస్ పైకెళ్ళి మిగతా విషయాలు మాట్లాడదాం. ఫ్రెండ్స్ మనం టెర్రస్ పైకైతే చేరుకున్నాం. చూసుకోండి మనకు హెడ్ రూమ్ కూడా ఇవ్వబడింది. హెడ్ రూమ్ కూడా మనకు స్లాబ్ వేయబడింది. చూసుకోండి మంచిగా ఫ్లోరింగ్ ఎంత బాగుందో. ఫ్లోరింగ్ కూడా మామూలు టైల్స్ వేయకుండా మంచి స్టాండర్డ్ టైల్స్ ఇవ్వబడింది. చూసుకోండి మనకు హెడ్ రూమ్‌కు కూడా మనకు సెక్యూరిటీ పరంగా మంచి ఒక ఇనుప గేటు పెట్టడమే కాకుండా ఈ డోర్ కూడా ఉంది. అన్ని రకాల మంచి ఎక్సలెంట్‌గా ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి చుట్టుపక్కల అన్ని విల్లాసే ఉంటాయి. టోటల్ 50 విల్లాలు ఉంటాయి. అన్ని అపార్ట్మెంట్ మధ్యలో చాలా బాగుంటుంది. ఎటువంటి హైడ్రా జోన్‌కు పరిధిలో లేకుండా చాలా బాగుందని చెప్తున్నాను. ఏదైతే మీరు ఈ వైట్ కలర్ అపార్ట్మెంట్ చూస్తున్నారో ఆ అపార్ట్మెంట్ అవతల సైడే మనకు హయత్నగర్ బస్ డిపో ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మనకు చుట్టుపక్కల జస్ట్ 1.5 km డిస్టెన్స్‌లో మనకు వనస్థలపురం రైతు బజార్ ఉంటుంది. సుష్మా థియేటర్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్‌లో చేరుకోవచ్చు. మంచి లొకేషన్‌లో కన్స్ట్రక్షన్ అయితే చూశారు కదా చాలా బాగుంటుంది. ఎక్సలెంట్ లొకేషన్ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో వచ్చేసి మొత్తం 50 విల్లాలు ఉంటాయి. మన విల్లా అయితే ఒక 25 గజాలు మీకు పార్కింగ్ స్థలం అయితే కలిసి వస్తుంది. ఈ విషయాన్ని మరొకసారి చెప్తున్నాను గమనించగలరు. ఇక మనం దీని రేటు చూసుకున్నట్లయితే మనకు 2,10,00,000 చెప్తున్నారు. ఈ రేట్ అనేది ఫైనల్ రేట్ కాదు. సిట్టింగ్‌లో తగ్గుతుంది. ఈ ఇల్లు గురించి ఇంకేమైనా డౌట్లున్నా ఇల్లులో ఈ విల్లా లొకేషన్‌కు రావాలన్నా పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను. తనకు ఫోన్ చేసినట్లయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పిన్ టు పిన్ చెప్పడం జరుగుతుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యూన్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది ఎప్పటి మాదిరిగానే కేవలం ఒక లైక్ మాత్రమే. ఇక మనం బ్యాంక్ లోన్ విషయాన్ని చూసుకున్నట్లయితే ఓ 25% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంక్లో ఏ బ్యాంకులో అయినా సరే నాకు 75% లోన్ వస్తుంది. మీ ప్రొఫైల్ మంచిగా ఉన్నట్టయితే 80% కూడా ఈ విల్లా సపోర్ట్ ఇస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఈ 2,10,00,000 అనేది ఫైనల్ రేట్ కాదు. సిట్టింగ్లో మీకు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.